నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా. మేడం ఇంకొక మీ క్లయింట్ కూడా సిద్ధంగా ఉన్నారు వారి ఎక్స్పీరియన్స్ ని మనతో పంచుకోవటానికి అయితే ఇటువంటి వీడియోస్ చేయడానికి గల కారణం ఏమిటి అంటే నేను చాలా సార్లు చెప్పి ఉన్నాను ఎటు వెళ్ళాలో పాలు పోవట్లేదు అయిపోయింది మా పరిస్థితి ఇంకా అంటే చాలా మంది దగ్గర చూపించేసుకున్నాం అయినా మాకేమీ సెట్ అవ్వలేదు అనుకున్న అలాంటి వాళ్ళే మీ దగ్గరకు వచ్చి ఇంకా అది ఒక ఎండ్ కార్డ్ లాగా అన్నమాట. మీ దగ్గరకు వచ్చారంటే ఇంక అంతే సాల్వ్ అయిపోతుంది ఆ సమస్య కదా. ఆల్మోస్ట్ అందరూ అదే చెప్తారు వాళ్ళందరూ కూడా. వాళ్ళే చెప్తారు అది. సో అందుకే ఈ వీడియో అట్లా ఎవరైతే మాకు ఎటు తోచట్లేదు అనుకునే వాళ్ళకి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ క్లయింట్స్ నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని తెలుసుకునే ప్రయత్నము, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ని తెలుసుకుని లేకపోతే వాళ్ళ సమస్యల గురించి తెలుసుకుని ఏదో వ్యూవర్షిప్ కోసం చెయ్యాలి అనేది ఒక్కనాటికి కాదు, అటువంటి థాట్ ప్రాసెస్ లేదు. సో అది మీరు అన్యదా భావించొద్దు. ఎందుకు ఇట్లా కాల్స్ తీసుకుంటున్నారు అని అంటే ఇంకో 10 మందికి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో. రైట్, క్లయింట్ తో మాట్లాడదాం మేడం. తప్పకుండా. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం. నేను సుమన్ టీవీ నుంచి పద్మిని మాట్లాడుతున్నాను. నమస్కారం మేడం. నమస్తే అండి. సో ఎట్లా పరిచయం మేడం మీకు? సో ఇట్లే మీ ఛానల్ ద్వారానే పరిచయం మేడం. ఓకే. సో నేను ఇంతకు ముందు చాలా మందిని కలిసాను అనమాట. మినిమం నేను 2.5 lakh వరకు నేను ఖర్చు పెట్టుకున్నాను. నేను ఇప్పుడు అదే చెప్తున్నా తెలుసా, ఇంట్రడక్షన్ లో అదే చెప్పా. చాలా మంది దగ్గరికి వెళ్ళామండి పని అవ్వలేదు అనుకునే వాళ్ళకి. మరి ఎట్లా నమ్మకం కుదిరింది మేడం మీద అది చెప్పండి ఫస్ట్. ఏమో నాకు అదేమో అట్లా అనిపించింది మేడం మీద. నేను చేయాలని ఇమీడియట్ గా చేసుకున్నా, కన్సల్టేషన్ తీసుకున్నాను. ఏ సమస్య కోసం మీరు? యాక్చువల్లీ నాకు పెళ్ళైన 4 months కి 2 legs మీద లారీ ఎక్కి యాక్సిడెంట్ అయింది మేడం. లారీ ఎక్కి నా ముందర పర్సన్ చనిపోయారు. నేను బతికి ఉన్నాను అనమాట. మరి మీ కాళ్ళు? 2 కాళ్ళు తీసేయాలా అన్నారు. ఓకే. సో నేను అక్కడ నుంచి బయటకు వచ్చి మేడం నాకు ఎక్కడ సొల్యూషన్ దొరకట్లేదు. మేడం వీడియోస్ చూసి నాకు మేడం మీద ఒక పాజిటివ్ వైబ్ బాగా క్రియేట్ అయింది. ఖచ్చితంగా కన్సల్టేషన్ తీసుకోవాలని చెప్పి తీసుకున్నా. ఫైనాన్షియల్ గా చాలా వీక్. బిఫోర్ యాక్సిడెంట్ ఎంత ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉన్నాను, యాక్సిడెంట్ అయిన తర్వాత మొత్తం లాస్ అయిపోయినా. ఒక్క రూపాయి కూడా లేదు నాకు, అసలు గడవడానికి కూడా కష్టంగా ఉండింది. ఎప్పుడైతే మేడం తో కన్సల్టేషన్ తీసుకొని నేను స్టార్ట్ చేశాను, ఒక వేలో అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక రోజు అయితే పూజ చేసిన 11 days కి నాకు 5 lakhs వచ్చింది అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ మనీ అది. అయ్యో బాబోయ్, 5 లక్షలా? అంటే మీ డబ్బులా లేకపోతే అప్ప ఎట్లా? రావాల్సిన డబ్బు మేడం, మీకు రావాల్సిన డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు. ఎందుకంటే యాక్సిడెంట్ అయిపోయిన ఎవరు పట్టించుకోవట్లేదు. వీడు ఇంకేం చేస్తారులే అనేసి. సో మేడం వీడియోస్ చూస్తూనే నేను గైడ్ అయ్యి, నేను నా లెగ్స్ తీన అవసరం లేదు మేడం, డాక్టర్ గారు నేను తీన అవసరం లేదు, మీరు జస్ట్ నార్మల్ సెట్ చేయండి అనేసి నేను మనసులోనే అనుకుని మేడం వీడియోస్ చూసేవాడిని. ఐసీయూలో కూడా ఫోన్ చూసేవాడిని మేడం ఫోన్. నాకు ఆ పాజిటివ్ వైబ్ దొరికింది అనమాట. దొరుకుతుంటే నేను బయటకు వచ్చాక మళ్ళీ మేడం తో మళ్ళీ కన్సల్ట్ అయ్యాను అనమాట. స్టిల్ నేను ఇంకా నా కాల్ బ్యాండ్ కట్టుకొని కాల్ సెల్లింగ్ ఉంది. నడుస్తున్నాను మేడం కన్సల్టేషన్ తర్వాత ఇన్కమ్ ఇంప్రూవ్మెంట్ బాగుంది. మా వైఫ్ ప్రెగ్నెంట్ అయింది. సో బ్యూటిఫుల్ అండి. నెక్స్ట్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావడం, కానీ మనీ ఫ్లో మాత్రం చాలా బాగా ఉంది మేడం. ఇప్పుడు నాకు మెయిన్ లాస్ ఉంది అదే బాగా అయింది. ఇంకోటి వచ్చి నాది కోర్టు కేసు కూడా ఒకటి ఉంది. లాయర్ కి ఫోన్ చేయాలన్నా, నాకు మనుషులతో మాట్లాడాలన్నా ఒక భయం, ఒక తెలియని ఆందోళన, ఏదో ఒక ఉంగిపోతుంటా లోపల. అది లాయరే నాకు కాల్ చేశాడు మళ్ళీ మొన్న. నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేసేద్దాం మీ కేసు అనేసి. ఏంటి మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఫిజియోథెరపిస్ట్ మేడం. ఫిజియోథెరపిస్టా మీరు? ఓకే ఓకే. లాయరే కాల్ చేసి నెక్స్ట్ మంత్ క్లోజ్ చేద్దాం, ఎందుకంటే అక్కడ నుంచి నాకు చాలా మనీ వస్తుంది కోర్టు నుంచి. లారీ మీద ఇన్సూరెన్స్ ఉంది, అది క్లైమ్ అయినా కూడా నాకు చాలా మనీ వస్తుంది కదా అని చెప్పి నేను బాగా దానికోసం గట్టిగా కూర్చొని మేడం తో కన్సల్ట్ అయ్యి తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్ గా జరిగింది. చాలా పీస్ఫుల్ గా ఉన్నాం. చాలా బాగుంది. మెంటల్ పెయిన్ లేదు, ఫిజికల్ పెయిన్ లేదు. చాలా బాగుంది. చాలా సంతోషం అండి. ఎంత ఆనందంగా ఉందో. మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ మీరేదో మా వీడియోస్ చూసి మమ్మల్ని నమ్మి మీరు కాంటాక్ట్ అవ్వటం, మీరు సంతోషంగా ఉన్నానన్న మాట ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తోందో తెలుసా. చాలా చాలా ఆనందదాయకం. మీకు పండంటి బిడ్డ జన్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి. మేడం బ్యూటిఫుల్ మేడం. నేను నమ్మింది జరుగుతుంది. నిజంగా మీరు అన్నారు కదా, వాళ్ళు ఎంత తిరిగి ఖర్చు పెట్టారు. దాన్ని నిజంగా బాధపడుతుంది పాపం. అసలు 2 కాల్ పోయిన తర్వాత మనీ ఎవరు కూడా ఇవ్వడం కూడా ఆపేసి ఉన్నారు. అసలు తనకు రావాల్సిన మనీ ఈయన ఏం చేస్తారని, కానీ ఆ మనీ వచ్చింది.
నెక్స్ట్ ఆ కేసు విషయం చూడండి, తనకు అస్సలు ముందుకెళ్ళట్లేదు. తనకు Hmm. రావాల్సిందే అసలు ఆ అంతే కేసు. కదా. ఆయన ఎందుకంటే యాక్సిడెంట్ కేసు, ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ వస్తది. అయితే తనకు అసలు ఎక్కువ డబ్బులు రావాల్సిందే Hmm. తనకైతే. Hmm. తనకు పాపం వస్తే తన లైఫ్ సెటిల్ అయిపోతారు. Settle తను ఇప్పుడు వైఫ్ కూడా కన్సీవ్ అయి ఉన్నారు. కానీ నిజంగా వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు సపోర్ట్ లేదు. తనకి అది ఒక అంటే బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేదు తనకి. అది ఒక మేజర్ ప్రాబ్లమ్. ఐసీయూలో ఉండి కూడా నా ప్రోగ్రామ్ చూసి అదే నిజంగా దేవుడు అనుగ్రహం ఉంటే అంతేనండి, అంతే. వాళ్ళకి మంచి జరగాలని ఉంటే అంతే. భగవంతుడు అసలు ఒక మంచి అస్ట్రాలజీని చూపిస్తాడు. సో ఖచ్చితంగా. అది దేవుడు ఎట్లానంటే ఒక టైం వచ్చినప్పుడు సో వాళ్ళకి వీళ్ళ దగ్గర వెళ్ళాలని అది మన ప్రోగ్రామ్ అసలు వాళ్ళ కంటి ముందు కనిపిస్తది. ఆ టైం వాళ్ళ టైం బాగున్నప్పుడు అంతే 100% చెప్పాలి ఇది. 100%. సో తను అసలు చూడండి ఆ కేసు విషయం ముందుకు వెళ్ళలేదు. లాయర్ తనంతలో తనే కాల్ చేసి నెక్స్ట్ వీక్ మీకు అవి కేసు మూవ్ అవుతుందని చెప్పి ఉన్నారు చూడండి. అంటే 1 వీక్ లోపల అది. సో అది కాకుండా తనకేందంటే వాళ్ళ పూజ అయితే స్టార్ట్ అయినది. యాక్చువల్‌గా వాళ్ళ పూజ మెటీరియల్ నిన్ననే వెళ్ళింది మెసేజ్ కూడా పెట్టున్నారు చూడండి. అయితే తనకేందంటే పూజ అక్కడ కేరళలో అంటే మన కొల్లిమలలో చేపిస్తాం కదా. సో కొల్లిమలలో చేపిస్తాం. ఆ కేరళ ప్రాసెస్ బట్ కొల్లిమలలో జరుగుతది. అవి స్టార్ట్ అయిన 11 డేస్ లోనే తనకి రిజల్ట్ వచ్చింది. అద్భుతం మేడం. అవును. ఇంత త్వరతగతిన రావటం. ఎందుకంటే ఆల్రెడీ కష్టాల్లో ఉన్నారు. అవును. ఏమంటే మీరు 3 నెలలు వెయిట్ చేయండి, 6 నెలలు వెయిట్ చేయండి అంటే నమ్మకం సన్నగిల్లిపోతుంది అవును కదా. అవును ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న టైం అటువంటిది. అవును క్రష్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు, అలాంటి క్రష్ లోనే ఉన్నారు. అవును ఓపిక అనేది డెఫినెట్ గా ఎవరికి లేదు. త్వరతగతిన వస్తే బాగుండు అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే రెమెడీస్ అద్భుతంగా పనిచేస్తున్నాయి. అవును. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మీ పట్ల ఉండాలి. ఎందుకంటే మీ ద్వారా ఎంతో మంది ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదిస్తారు. అసలు నిజంగా కొన్ని రోజుల ముందుగా అసలు జ్యోతిష్యం కూడా మానేసి సైలెంట్ గా ఆగిపోతామని ఎందుకు అనుకున్నా. అలాగా? ఏందో మరి అసలు జనులకు సర్లే చూస్తాం మళ్ళీ కొంచెం టైం తీసుకుంటాం రెస్ట్ అని అనుకున్నా నేను. మీరు మాత్రం కానీ అటువంటిది చెయ్యొద్దు. ఇలాంటి వాళ్ళ గురించైనా మనం తప్పకుండా Yeah. చేయవాలని అనిపిస్తది. ఎందుకంటే అందుకేనా ఎంతో వీడియోస్ కూడా ఒక- రావట్లేదు? అదేనా రీజన్? కొంచెం అసలు అదే కొంచెం సైలెంట్ కొన్ని రోజులు ఎందుకు తర్వాత చూసుకున్నా రెస్ట్ Hmm. తీసుకుంటాం అని. కానీ కొంతమంది బాధలు చూసినప్పుడు అవన్నీ వాళ్ళకి ఇప్పుడు ఎంత మంచిగా అయింది తను చెప్తున్నారు చూడండి. ఈ మాట వినేటప్పుడు నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళకంటే మాకే అసలు అది అయితే మర్చిపోలేం. వీళ్ళు కూడా బాగుండాలి. వాళ్ళు నేను కూడా మెసేజ్ పెట్టారు, మేడం బాక్స్ వచ్చింది, పూజ విధానము అసలు ఎలా చేయాలని మాకు చెప్పండి మేడం అట్లని. ఇంకో మేడం నంబర్ ఇస్తాము, సో వాళ్ళు చెప్తారు ఎలా అందుకని, చేయాలి ఏంటి అని. అది చాలా సంతోషం. అక్కడ పూజ మొదలైన 11 రోజులే రిజల్ట్ వచ్చింది. అద్భుతం. అది మీరు మాత్రం అట్లా వేరే కారణాల రీత్యా మీరు నిరుత్సాహంతో ఉండి ఉండొచ్చు, అవును. కానీ వద్దు, బాధపడే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంది. ఖచ్చితంగా మీరు చెప్పేది లక్ష్మీ నరసింహస్వామి పూజలు చెప్తూ ఉంటారు కాబట్టి అవి వాళ్ళ జాతకాన్ని అనుసరించి మాత్రమే చెప్తారు. ఈ వీడియోలో అవును. కూడా మళ్ళీ చెప్తున్నాను, అవును. లైవ్ లో చెప్పొచ్చు కదా అంటే కాదు, అవును. అది జాతకం బట్టి ఏ గ్రహానికి ఎలా చేయాలి అనే విధానాన్ని అవును. బట్టి చెప్తారు. సో ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి, సమస్యల నుంచి బయటపడండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం. మీరు మాత్రం వీడియోస్ ఇవ్వాలి, ముందే చెప్పేస్తాను, లైవ్ లో చెప్తున్నాను. ఏదో మళ్ళీ జనులు అందరికి మంచి చేయాలని భగవంతుడు రాసి ఉన్నాడు కాబట్టి వస్తారు. అంతే వస్తారు వాళ్ళు కూడా. Thank అంటే you. వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఉంటే నేను కూడా కంటిన్యూ చేస్తాను అంతే. అంతే జరగాలని ఉంటుంది, భగవంతుడికి దయ ఉంటుంది, మీరు అంతే, రండి. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే.